టాప్ 9 న్యూస్ కి స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా పోలీసు సురక్ష పోలీసు కళా బృందం తేదీ 24/5/2025 శనివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉర్దూ మీడియం హై స్కూల్ న్యూ టౌన్లో జరుగుతున్న కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్స్ కార్యక్రమంలోని సురక్ష పోలీసు కళా బృందం మరియు షీ టీం వారి సంయుక్త సామాజిక అవగాహన కార్యక్రమం బాలబాలికల చదువుపై దృష్టి పెట్టి విలువలతో కూడిన జీవన విధానంతో క్రమశిక్షణతో కృషి చేయటం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని, అందుకు ఉపాధ్యాయుల సహాయ సహకారాలు పర్యవేక్షణ అవసరం అని 2 టౌన్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇజాజుద్దీన్ సురక్ష పోలీస్ కళా బృందం షీ టీం సభ్యులు మాటలతో పాటలతో టీచర్లకు వివరించారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలు, గిఫ్ట్లు వచ్చాయని, మీరు లక్కీ డ్రాలో గెలుపొందారని, ఆన్లైన్లో తక్కువ ధరకి వాహనాలు, వస్తువులు దొరుకుతాయని మోసం చేయడం జరుగుతుంది. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మీ యాప్ లోన్ వచ్చిందని చెప్పి మీకు క్యూఆర్ కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పిన నమ్మకండి. అది సైబర్ మోసం అని తెలుసుకోండి. ఇంటర్నెట్లో ఓటీపీ నెంబర్ కానీ బ్యాంక్ కార్డ్స్ నెంబర్ కానీ ఎవరికి పంపవద్దని, ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930కి లేదా మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. గంజాయి మొదలగు మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగం వలన భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడుతుందని, మత్తు పదార్థాల బారిన పడి ఎంతో మంది యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, కొంతమంది యువత జల్సా జీవితంతో పాటుగా సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను కూడా విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి నేరస్తులతో పాటు మత్తు పదార్థాలను వినియోగించే వ్యక్తులకు చట్టపరమైన శిక్షలు తప్పవని, సమాజంలోని మనందరం కలిసికట్టుగా పనిచేస్తూ భవిష్యత్తులో మహబూబ్ నగర్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి సంకల్పాన్ని తెలియజేశారు. తర్వాత వచ్చిన తర్వాత మేము మా లెక్కలో మేము ఎగ్జామినేషన్ చేస్తే, అంటే వాళ్ళని విచారిస్తే, అమ్మాయిని విచారిస్తే స్టేట్మెంట్ రాసుకుంటే కొద్దిగా భయపెట్టి చెప్తారు ఇట్లా కలిసి చేసినామని. అప్పుడు ఖచ్చితంగా రేప్ కేసు చేయాల్సి వస్తుంది. అంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎంత విపరీతంగా ఉంటాయి చూడండి. ఏదో అనుకొని పోతారు, తర్వాత అబ్బాయి జీవితం నాశనం అయితే మేమేమో కలలు కానీ ఉంటుంది. ఈయన నా రాకుమారుడు, ఈయనతోనే లైఫ్ నాది అని చెప్పి ఆయన ఏడు ఉంటాడు, అతను ఏడు ఉంటాడు, కూడా జైల్లో ఉంటాడు. ఈమె కన్న కళలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, చిత్రం అయిపోతాయి. అంటే తెలియదు వాళ్ళకు, దీని పర్యవసానాలు తెలియదు. ఆ పిల్లలకి ఎంత చెప్పినా కానీ అర్థం కాదు. మేము మా లెవెల్లో చెప్తే ఆ రోజు మేబీ అందరు రీచ్ అవుతాము కాము, మేము చెప్తాము, చెప్పింది వాళ్ళ బుర్ర నిక్కది లేదు, తెలియదు. ఏమున్నా మీరు ప్రతిరోజు మీరు